హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మనము ట్రెడిషనల్ స్వీట్ బాదం పూరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ముందుగా బాదం పప్పులు బౌల్లో వేసుకోండి. నేను 30 బాదం పప్పులు తీసుకున్నాను. ఇందులో హాట్ వాటర్ వేసుకొని ఒక 30 నిమిషాల సేపు నాననివ్వాలి. ఈ బాదం పప్పులు నానిపోయాయండి. ఇప్పుడు వీటిని పొక్కు ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి. ఇలా ఒలుచుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా పొక్కు తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేసుకొని ఓ పక్కన ఉంచుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 3 కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి. అలాగే సూజీ రవ్వ 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ముద్ద చేస్తే అలా చేతిలోకి ముద్ద రావాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోండి. అలాగే కొద్దిగా పాలు వేసుకుంటూ మనం దీన్ని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను మనము ఇలా ప్రెస్ చేస్తున్నట్టు సాఫ్ట్గా వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇలా ఒక బాండల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ వాటర్ వేసుకోండి. ఈ షుగర్ సిరప్ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, లైట్గా ఇలా తీగ పాకం వస్తే చాలు. చివరిగా ఈ యాలక్కుల పొడి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని మనము ఇలా ఒత్తుతున్నట్టు ఒక 3 నిమిషాల సేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత ముందుగా ఇలా నెయ్యి రాసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెయ్యి రాసుకోండి. ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ నెయ్యి రాసుకోవాలి. మళ్ళీ దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ పూరీ కట్టెతో ఇలా ప్రెస్ చేసుకున్నట్టు అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒక లవంగంని పూరీ మధ్యలో ఇలా ఉంచేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న వాటిని అన్నిటినీ ఇందులో వేసేసి
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత షుగర్ సిరప్ తీసుకోండి. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోకూడదండి. ఒకవేళ కనుక మీకు చల్లారిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా వేడి చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పూరీకి అంతటికి కూడా షుగర్ సిరప్ పట్టేలాగా వీటిని మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా డిప్ చేసుకున్నట్టు అనండి. ఎక్కువ షుగర్ సిరప్లో ఉంచకూడదు. వీటిని ఎక్కువసేపు ఉంటే క్రిస్పీనెస్ పోతుంది. అంతేనండి. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, క్రిస్పీ జ్యూసీ బాదం పూరి స్వీట్ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్ ఉంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.